కేవలము ఏదో ప్రార్థనకి వెళ్ళామా, మందిరానికి వెళ్ళామా, మందిరంలో కూర్చున్నామా, ఉపవాస ప్రార్థనలో పాల్గొన్నామా, ప్రార్థనలు అయిపోయాయి, ఆ ప్రార్థనలో పాల్గొన్నాము, ప్రార్థన చేశామా లేమా, ఇదే కాదు ఉపవాసం అంటే. దేవాది దేవునికి సంబంధం కలిగి ఉండడమే ఉపవాసం అంటే. దేవునితో సహవాసం. నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు మనుషులతో కాదు సహవాసం చేయవలసింది. ఇందాక మత్తయి సువార్తలో చదువుకున్నాం కదా, మత్తయి సువార్తలో చదువుకున్నాం. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 16వ వచనంలో ఏమని రాయబడి ఉందండి? నువ్వు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖ ముక్కులై ఉండకుడి, తాము ఉపవాసం చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకొందురు, వారు తమ పొలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముకునై ఉండకుడి. చాలా మంది ఉపవాసం చేస్తున్నప్పుడు ఎంతో నీరసించిపోతారు. ఎంత నీరసించిపోతారంటే వారి ముఖమంతా వాడిపోయి ఉంటుంది. వారి ముఖము తేజవంతంగా, ప్రకాశవంతంగా వారి ముఖము ఉండదు. ఎందుకంటే మేము ఉపవాసం ఉన్నామండి. ఆ గొంతు కూడా ఏ విధంగా వస్తుందంటే ఎంతో నీరసంగా వచ్చేస్తుంది. ఉపవాసం ఉన్నప్పుడు నీ ముఖము, నీ గొంతులో నుంచి వచ్చే ఆ స్వరం ఏ విధంగా ఉండాలంటే, నువ్వు ఏ విధంగా అయితే బలం ఉన్నప్పుడు ఏ విధంగా నీ ముఖంలోని తేజస్సు, నీ స్వరం వస్తుందో అంతకు రెండింతలుగా ఉపవాసం ఉన్నప్పుడు నీ స్వరము బయటికి రావాలి. నీ ముఖము అంతా వెలిగిపోవాలి. నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు పక్కవారికి తెలియాల్సిన అవసరం లే. ముఖమంతా విచారము చేసుకొని నీరసముతో కూర్చుంటే అది ఉపవాసం కాదు, అది వేషధారమైన ఉపవాసం. దానిని దేవుడు స్వీకరించడు. అందుకే నువ్వు ఉపవాసం చేసేటప్పుడు వేషధారుల వల్లే నువ్వు చేయొద్దు. నువ్వు చేసే ఉపవాసం ఏదో దేవునికి మాత్రమే సంబంధించేలా, దేవునికి మాత్రమే కలిగి ఉండేలా ఉపవాసం చేయి. అప్పుడే నువ్వు ఏదైతే పొందుకోవాలని ఆశపడుతున్నావు అటువంటి ఫలాన్ని, అటువంటి ప్రతిఫలాన్ని నువ్వు పొందుకుంటావు. అటువంటి ప్రతిఫలాన్ని నువ్వు పొందుకుంటావని దేవాది దేవుడే సెలవిస్తున్నాడు. నీ ఉపవాస ప్రార్థనలో కఠినమైన ఉపవాస ప్రార్థన, నిష్ఠైన ఉపవాస ప్రార్థన చేస్తున్నానని నువ్వు ఏ విధంగా ఇతరులకి మరి చెప్పుకుంటున్నావో అదే ప్రకారంగా నీ ఉపవాస ప్రార్థన వలన కూడా ఆ ఎదుటి వ్యక్తి కూడా మారగలగాలి. అటువంటి ఉపవాస ప్రార్థన చేసేవారుగా ఉండాలి. కింద 17వ వచనంలో కూడా ఒక మాట ఉంది. ఉపవాసం చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనే కాక రహస్యమందున్న నీ తండ్రికి కనబడవలనని నీ ఉపవాసం చేయునప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుగుకొనుము. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీకు తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఉపవాసం చేసేటప్పుడు ఏం చేస్తామండి? ఉపవాసం చేస్తున్నప్పుడు ఏ విధంగా ఉండాలి? ఉపవాసం ఎందుకు చేయాలి? ఉపవాస ప్రార్థన దేవుడు వింటాడా? దేవుడు వినడా? చక్కగా నువ్వు తల అంటుకొని నీ ముఖము కడుగుకొని రహస్యమందు చూచుచున్న తండ్రికి, ఆ తండ్రికి మాత్రమే నువ్వు ప్రార్థించేవారిగా ఉండాలి. నీ ముఖం అంతా వికారంగా ఉండకోకుండా, స్నానం చేయకోకుండా నువ్వు ఉపవాసం చేస్తే ఆ ఉపవాసము దేవుడు స్వీకరించడు. నువ్వు ఉపవాసం చేస్తున్నప్పుడు తెల్లవారుజామునే లేచి చక్కగా తలంటుకొని స్నానం చేసి పరిశుద్ధంగా నీ ఉపవాసాన్ని ప్రారంభిస్తే ఆ ఉపవాస ప్రార్థన దేవుడు నీకు స్వీకరిస్తాడు. అయితే ఉపవాసం ఉన్నప్పుడు మనం చేయవలసిన మొట్టమొదటి పని ఏమిటంటే, కేవలం మనము దేవాది దేవునికి ముర్ర పెట్టుకునేవారుగా ఉండాలి. మనం వేరే వ్యక్తిని కలవాల్సిన అవసరం లేదు. నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు ఒకవేళ నీ ఇంటిలో అనుకూలంగా లేకపోతేనో, నీ ఇంటిలో పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు
నువ్వు దేవుని మందిరంలో వచ్చి గడపవచ్చు. ఎందుకంటే నీ ఇంట్లో ఉన్న ప్రతికూల మరి అనుకూల పరిస్థితులన్నీ కూడా నీకు అనుకూలంగా ఉండకపోవచ్చు. ఎందుకంటే ఉపవాసం ఉన్నప్పుడు పిల్లల ద్వారానో, భర్త ద్వారానో, భార్య ద్వారానో, కుటుంబ పరంగా ఏదో ఒక విధంగా ఏదో ఒక సమస్య తీసుకొని వస్తుంటాడు సాతాను. ఎందుకంటే వీరి ఉపవాసము చెడగొట్టాలి అని, వీరి ఉపవాస ప్రార్థన ఫలించకూడదని సాతాను నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు ఏదో ఒక విధమైన శోధన నీకు తీసుకొని వస్తుంటాడు. అలాంటి సమయంలో నువ్వు దేవుని మందిరంలోని ఉపవాసం ఉన్న ఆ రోజంతా కూడా నువ్వు గడిపినట్లయితే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేసేవాడిగా ఉన్నాడు. ఇప్పుడైనను మీరు